జై శ్రీమన్నారాయణ. రామజవర శర్మ, ఏచూరి. ముత్తైదువులు ఎటువంటి శివలింగాన్ని పూజించాలి? శివలింగాలు మొత్తం 5 రకాలని శివమహాపురాణం చెప్తోంది. అందులో మొదటిది స్వయంభూ శివలింగం, రెండవది బిందులింగం, మూడవది ప్రతిష్ఠిత లింగం, నాలుగవది చరలింగం, ఐదవది గురులింగం అని పురాణాలు చెప్తున్నాయి. అలా కాగా మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వయంభులింగాన్ని పూజించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుంది. తనంతట తానుగా ప్రకటితమైనటువంటి లింగానికి స్వయంభూలింగం అని పేరు వచ్చింది. అలాగే దేవతల చేత, ఋషుల చేత ఆత్మసిద్ధి కొరకు మంత్ర యంత్ర పూర్వక పవిత్రమైనటు భూమిలో స్థాపించబడిన ప్రతిష్ఠింపబడిన లింగానికి పౌరుషలింగమని, ప్రతిష్ఠిత లింగమని పేరు. ఈ లింగానికి పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. నాభి, జిహ్వ, నాసికాగ్రము, శిఖ అను క్రమములోని కటి, హృదయము, శిరస్సు అనే 3 స్థానాల్లోని భావన చేయబడిన లింగము ఆధ్యాత్మిక లింగం అవుతుంది. చరలింగమని కూడా చెప్పబడుతుంది. అలాగే చరలింగాల్లోని రసలింగం శ్రేష్టమైనటువంటిది లింగం. రసలింగం పూజతో కూడినటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే మంగళకరమైనటువంటి బాణలింగాన్ని పూజించడం వల్ల రాజులకు మేలు జరుగుతుంది. బంగారు లింగాన్ని పూజించడం ద్వారా వైశ్యులకు మంగళదాయకరంగా ఉంటుంది. మంగళకరముకు రాతిలింగము శూద్రులకు గొప్ప పవిత్రతను కల్పిస్తుంది. స్ఫటికలింగంతో చేసిన బాణలింగానికి కోరికలను, వరాలను తీర్చే శక్తి ఉంటుంది. ముత్తైదువులు అంటే మట్టితో చేసిన లింగాన్ని పూజించడం ద్వారా కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అందుకే రామేశ్వరంలోని సీతామాత ప్రతిష్ఠించిన లింగానికి ప్రాశస్త్యమైనటువంటిది. ఇంకా రామేశ్వరంలో పుణ్యతీర్థ ప్రతీకగా ఉన్నటువంటి లింగం కూడా ఇవే. జై శ్రీమన్నారాయణ. రామజోగ.